మా ఇంట్లో అయితే ఎన్ని కూరలున్నా సరే పచ్చడైతే కావాలి మా బావకి. పచ్చడంటే ప్రాణం ఇస్తాడనమాట. నేను గూడా అంతే పచ్చళ్ళే ఎక్కువ తింటా. ఎందుకో తెలియదు చిన్నప్పటి నుంచి మా ఇంట్లో కారం ఎక్కువ తినటం వల్ల అనుకుంటా. ఏ చట్నీస్ అయినా అసలు నేను ఈజీగా తినేస్తా. కూరలు లేకపోయినా పర్లేదనమాట. మా బావ గూడా అంతే. మేము బయటికెళ్ళొచ్చామని ఇంతకుముందు వీడియోలో చెప్పాను గదా! చూడకపోతే ఆ వీడియో చూడండి ట్యాగ్ చేస్తాను. కర్రీ ఉన్నా గానీ నేను పచ్చడి కావాలని అడుగుతాననమాట. నేనైతే చేయను ఓపిక లేదు నాకనేసరికి ఆయనే ప్రిపేర్ చేస్తాడు. ఆయనను వాళ్ళ అబ్బాయి కలిసి ఇద్దరు చేస్తున్నారనమాట. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. చట్నీ గూడా అంతే టేస్ట్‌గా ఉంది. మీకు తెలుసు కాబట్టి పచ్చిమిరపకాయల పచ్చడి, టమాటా చాలా సార్లు నా యూట్యూబ్ ఛానల్‌లో పెట్టాను చూడండి. అందుకే ప్రాసెస్ ఏం చెప్పట్లేదు. మా బావ అయితే చాలా సింపుల్‌గా, ఈజీగా చేసేస్తాడనమాట ఏ వంట అయినా. నేనైతే కొంచెం కష్టపడతా కానీ మా బావ అయితే అలా కాదు. చేసి నాకు తినిపిస్తాడు చూడండి. దాంట్లో లాస్ట్‌లో ఉంటది కదా! అన్నం వేసి తినిపిస్తే ఆ టేస్ట్ వేరుంటది కదండీ! బావుంది చూడని నేనేమో బాగోదు, ఏమొద్దు నాకొద్దని ఫ్రస్ట్రేట్ అయితున్నా. అయితే నేను తినిపిస్తా చూడని తినిపించండి చాలా బావుందనమాట. మీకు ఇలా ఎవరైనా చూసుకునే వాళ్ళంటే కామెంట్ చేయండి. నచ్చితే ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ అండి అందరికీ.